ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం మీకు? ప్రస్తుతానికైతే నాకు ఎవరు కనబడడం లేదు. జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి, సిబిఎన్ సార్, చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ గారు. ప్రెసెంట్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అండి. ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు నాయుడు ఒక్కడేనండి. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఏ పొలిటీషియన్, ఏ నాయకుడు అంటే ఇష్టం ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఆంధ్రప్రదేశ్లో మీకు ఏ పొలిటీషియన్ అంటే ఇష్టం అండి? నాకు అందరూ ఇష్టమేనండి. అంటే ఎవరు బాగా ఇష్టం? అందరూ బాగానే ఇష్టం. ఎవరు బాగా పని చేస్తే వాళ్ళందరికీ ఓటేస్తాం. ఈ పార్టీ అని ఆ పార్టీ అని కాదు, పార్టీలో ఎవరు బాగా పని చేస్తే వాళ్ళందరికీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో మీకు ఏ పొలిటీషియన్ అంటే ఇష్టం? పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకంటే హానెస్ట్ పర్సన్. నెక్స్ట్ డూ ఆర్ డే ఉంది, దేనికైనా పోరాడే శక్తి ఉంది. సో దానివల్ల అతనంతా నాకు ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సింగర్. ఎందుకని? అంటే అతను ఆలోచన కూడా విధానం కూడా చాలా బాగుంటుంది. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని అతనికి అన్నీ తెలుసు కాబట్టి బాగుంటుంది. అవగాహన కూడా ఉంది కాబట్టి జనాలకి, పేదవాళ్ళకి కూడా ఎలా హెల్ప్ చేయాలి అవన్నీ తెలుసు కాబట్టి. సినిమాలు చేస్తూ కూడా వచ్చే డబ్బులు కూడా ప్రజల మీద ఖర్చు పెడుతున్నాయి కాబట్టి డిప్యూటీ ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు అందరికంటే డిఫరెంట్గా ఉంటాయి. అది కాక సామాన్యుడు ఎప్పుడూ కిందనే ఉండిపోకూడదు, నా స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకోసం అతనంటే నాకు ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? నచ్చింది ఏంటంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళే లీడర్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, బాగా చేస్తున్నారా? మరి బాగానే చేస్తున్నారు. కూటమి బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారిలో నచ్చింది ఏంటి? ఆయనలో నచ్చింది ఏంటంటే కొంచెం అప్డేట్ చేస్తాడు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉంది అంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళు చేసేది ఏంటి వాళ్ళు చేస్తారు. ఎవరు వచ్చినా కానీ అలాగ ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం మీకు? అందరూ సమానమేనండి. ఎందుకని? అందరూ సమానం. ఈ రోజు ఈ పాలిటిక్స్ ఇంకో ప్రభుత్వం ఇంకో అలా పారుతుంటుంది. అందరూ సమానమే. అంటే పర్టికులర్గా ఒక నాయకుడు అంటే ఇష్టం ఏమి లేదు, అందరూ సమానమే. ఇంట్లో కుటుంబం ముగ్గురు కొడుకు, ఇద్దరు కొడుకు ఉన్నారు. ఇద్దరు కొడుకు సమానమే తండ్రికి. అలాగే అనుకోండి మీరు, అంతే. దట్స్ ఆల్. లోని మీకు నచ్చిన రాజకీయ నాయకుడు అంటే ఎవరంటే ఇష్టం? నెంబర్ 1 రాజకీయ నాయకుడు ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. ఆయనలాగా డైనమిక్ లాగా ఎవరు లేరు, ఇంతవరకు ఎవరు చూడలేరు. చంద్రబాబు గారు అనుకున్నాం కానీ మరి ఆయన కూడా మరి ఆయన చేసింది ఏమీ లేదు, చెప్పింది ఒకటి చేసింది ఇంకోటి. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి మడం తిప్పడు, మాట తప్పడు. అలాంటి నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అది ఒకటి చూసాము. తర్వాత ఇప్పుడు ఆయన చూసింది, ఇప్పుడు ఈయన చేస్తున్నది డిఫరెంట్ కూడా ఉంది. అందరూ జనాలందరూ మళ్ళీ అవకాశం ఇచ్చారు కానీ ఖచ్చితంగా ఆ పాలనే రావాలండి. అంటే ఇప్పుడున్న కూటమి పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? కూటమి పరిపాలన అంటే అది ఇంకా చూడాలండి, ఇంకా చూడాలి. వాళ్ళు చెప్పిన మాటలకి దేశానికి అన్నీ మనం చూసి అప్పుడు మనం మాట్లాడుకోవాలి తప్ప. ఇప్పుడు 1 year కదా అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి అసలు? తేడా అంటే ఆయన సీనియర్ నాయకుడు, ఈయన జూనియర్. ఈయన తప్పు చేస్తేనే తప్పు సరిదిద్దుకోవాలనుకుని మళ్ళీ తప్పు చేయకూడదని అనుకుంటారు. అలాంటివి చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయండి. రాజకీయ నాయకుడు అంటే ఎవరని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, అంటే ఇలాగా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. మీకు ఎవరంటే ఇష్టం అండి? ఫస్ట్ నుంచి అయితే మరి చంద్రబాబు నాయుడు ఇష్టం. ఓకే, ఎందుకని చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం? అది ఫస్ట్ నుంచి ఆయన మాకు తెలుగుదేశం పార్టీ. ఓకే, పవన్ కళ్యాణ్. ఎందుకని? ఆయన అంటే ఇష్టం. ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన చేసే పనులు కానీ అంతా ఇష్టం. ఆయన చాలా మంచి పనులు చేస్తారు. ఏదో సమాజానికి ఏదైనా చెయ్యాలని ఒక తపనున్న లీడర్ అది. సో ఆయన వల్ల పాలిటిక్స్ కూడా చాలా మట్టుగా చేంజ్ అయ్యాయి. ఇదివరకు అంతా మోనోపోలీ కదా, 2 పార్టీలే ఉండేవి. 3వ పార్టీ వస్తే కాస్త చేంజ్ వస్తుంది వాళ్ళలో కూడా. మిగతా పార్టీలో కూడా ఏదో చెయ్యాలని ఒక తపన ఉంటుంది. ఈయన చూసి కరప్షన్ తగ్గుద్ది. ఏ కరప్షన్ కానీ, స్కామ్లు కానీ ఉన్న లీడర్ కాదు ఈయన. ఇప్పటివరకు అలాంటివి ఏం లేవు కదా. అది లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? బాగుండొచ్చు. చూస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరంటే ఎవరని చెప్తారు? ప్రస్తుతానికైతే
నాకు ఎవరు కనబడడం లేదు, అందరూ అలాగే ఏడుస్తున్నారు అందరూ. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చినటువంటి పొలిటీషియన్ ఎవరండి? పవన్ కళ్యాణ్ సార్. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరంటే ఎవరని చెప్తారు? మరి నేషనల్ వైజ్గా వెళ్ళాలంటే మన చంద్రబాబు నాయుడు గారు చేసే పనితనం అంతా కూడా చాలా బాగుంది. ఇదివరకు వచ్చిన మాజీ సీఎం గారు అయితే మాత్రం సలహాలు ఇచ్చేవాళ్ళు 57 మంది 54 మంది ఉండేవారంట. ఆయన ఎవరి మాట వినరు. పోనీ నేర్చుకుందాం వర్క్ ఇంకా అనుకొని చెప్పేసి ఈ రోజుకి కూడా ఆయన స్పందన చూస్తుంటే రౌడీ సీటర్లకి దొంగలకి అలాంటి వాళ్ళు వాళ్ళ విగ్రహాలు అవి పెట్టించడానికి వెళ్ళి చాలా మందిని జన సందోషంలో వ్యాన్ వేసుకొని వెళ్ళిపోయి గుద్దించేయడం, వాళ్ళ మీద ఏదేదో చేస్తున్నారు. ఆయనకి అర్థం కావట్లేదు, చూసినందుకు మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి విషయాలన్నీ చేస్తారు. ఎక్కడి నుంచి అయినా ఆయన వర్క్ బాగా నేర్చుకొని పేదవాడు అనేవాడికి దగ్గర అవుతే రానున్న కాలంలో ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకున్నా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరండి? సిబిఎన్ సార్, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? విజన్ ఉన్న నాయకుడు అండి ఆయన. అంటే 2019 నుంచి 2024 వరకు మా మావయ్య కోల్చడాలు ఎక్కువైపోయాయి. సమాధులు అంటే మా మావయ్య అని మరి 11 ఇలా ఉంటాయి కదండి. ఇది మావయ్య కోల్చడాలు సమాధులు కట్టేయడాలు. వ్యవసాయం అంటే మర్చిపోయాము. మా మావయ్య తత్వం ఏంటంటే ఓన్లీ డెవలప్మెంటు, గంజాయి కానీ డ్రగ్స్ కానీ హెరాయిన్ కానీ కొంచెం ఏదో పార్సిల్స్ కొరియర్ చేస్తుంటాడు. మామూలు బాడీలు అంటారు, అలా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మరి ప్రజలు అంత మంచి అవకాశం ఇచ్చారు కానీ కూల్చడం, డెలివరీలు చేయడం, తొక్కించేయడం. అందువల్ల ఇంకా ఎవరు చెప్తారండి. ఇంకా తెలిసిన తర్వాత నా ఇంటికి నేను పెట్టుకోను కదా. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఈరోజు మన అన్నయ్యలు కానీ, వదినలు కానీ, మన పెద్దమ్మలు కానీ, పెదనాన్నలు కానీ, ఆడపిల్లలు కానీ హైదరాబాదులో కాలు మీద కాలు వేసుకొని నెలకి 2, 3, 4 లక్షలు సంపాదిస్తున్నారు ఈరోజు. అంటే కారణం ఎవరండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఆయనే. ఇంకెవరున్నారు? ఆ రోజు ఆయన హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది కాబట్టి, అన్ని పెద్ద కంపెనీలు బిల్ గేట్స్ని కలిసి తీసుకొచ్చాడు కాబట్టి ఉపాధి. సాఫ్ట్వేర్ ఒకప్పుడు ఎవరికి తెలియదండి. ఇంజనీరింగ్ కాలేజీలే తెలియదు. ఇంజనీరింగ్ కాలేజీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెంచిందే చంద్రబాబు నాయుడు గారు. అంత దీనిగా ఉన్నది. అసలు మా మావయ్య వచ్చిన తర్వాత చెప్పాడు మరి మెడికల్ కాలేజీలు ఎదిగా అని. కాకపోతే గాలిలో మేళ కట్టేశాడు అంతే. కనబడవు, సీట్లు ఉంటాయి. అది. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? మాకు నచ్చిన పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అండి. డైమిక్ గాడ్. ఎందుకని? ఆయన చేసే విజనరీ కానీ, ఆయన చేసే ఏదన్నా సరే మనకి ముందు తరాలకు ఉపయోగపడిద్దండి. ఏదన్నా సరే. ఇప్పుడు మాది గుంటూరు కానీ మేము వైజాగ్లో చదువుకుంటున్నాం, ఏయూలో. మాకు ధూళిపాల నరేంద్ర కుమార్ ఆయన ప్రభుత్వం అయితే ఇంకా మనం చెప్పక్కర్లా. మొన్న ఒకసారి ఓడిపోయారు, అది కూడా దొంగ ఓట్ల వల్లే ఓడిపోయారు. కేవలం ఎక్కడైనా చెప్తా, న్యూస్ కాదు, ఏదన్నా సరే ఎవరైనా రానియండి, TV9 కాకపోతే ఏదైనా రానియండి, నేను అదే చెప్తా. దొంగ ఓట్ల వల్ల మా బాబాయ్ ఓడిపోయాడు పోయినసారి. ఈసారి మాత్రం గెలిచాడు ఖచ్చితంగా. 35,000 మెజార్టీతో గెలిచాడు మా ధూళిపాల నరేంద్ర కుమార్, మా బాబాయ్. అది అసలు మా ఊరికి ఇంకా ఆయన చేసిన మంచి కానీ ఏదన్నా సరే కూటమి ప్రభుత్వం అన్నాక అది నిలబెట్టుకున్నాం మాట చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు? అది నారా లోకేష్ గారు అంటే ఇంకా చెప్పక్కర్లా. ఇంకా వెంటనే ఇంకా ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే పర్వాలేదండి. మేము స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ పర్పస్గా మాట్లాడదు కాబట్టి మాట్లాడుతున్నాం. అది. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు సార్? ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు నాయుడు ఒక్కడేనండి. కొద్దిగా మరి అన్ని నెక్స్ట్ ఒక్కొక్కటి చేసుకొస్తున్నాడు కదా. ఫస్ట్ మెగా డిఎస్ అన్నాడు, అది చేసుకొచ్చాడు. నెక్స్ట్ అన్న క్యాంటీన్ పెట్టాడు, రైతులకి డబ్బులు వేసాడు. ఇంకా ఉన్నాయి కదండి అన్ని ఒక్కొక్కటి చేసుకొస్తాను. రేపు 15వ తారీఖుని బస్సులు కూడా అన్ని ఇంచుమించు చేసినట్టే అనుకుంటున్నాను నేనైతే. మరి డబ్బులు లేకపోయినా సరే రాష్ట్రం కొద్దిగా ఏదో అలా చేసుకొస్తున్నారండి. సిబిఎన్ గారు అంటేనే ఎందుకు ఇష్టం మీకు? ఇష్టం అంటే మరి రాష్ట్రం ఒక లెవెల్కి తీసుకొస్తున్నారు కదండి. ఫ్రాడ్ అనేది లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఏదో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉంటే రాజశేఖర రెడ్డి పెద్ద ఇదేదో అనేవారు. మరి అది ఉండేప్పుడు ఏమో శ్రీలక్ష్మి ఉందండి, రామలింగరాజు ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళి ఎక్కడేసారో తెలుసు కదా. వాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎంత దీనికి ఉండేవారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఎలా తయారయ్యారు వాళ్ళు. ఇప్పుడు జగన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత ఐఏఎస్లు IPSలు అలాగే ఎరుక్కుంటున్నారు, చూస్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి పెద్ద ఇది అంటారు. రాజశేఖర రెడ్డి ఏమో ఫ్రాడ్ అంతా జరిగిందండి. ఎటువంటి శ్రీలక్ష్మి అండి, దాన్ని మచ్చలేని శ్రీలక్ష్మి తీసుకెళ్ళి ఎలా చేశారండి దాన్ని. మొన్న దబో ఎడుతుంది. మీకు చంద్రబాబు నాయుడు అవ్వడానికి ఛాలెంజ్ చేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు టైంలో ఒక IAS కానీ IPS కానీ అవ్వడానికి
జైలుకి వెళ్ళాడని చెప్పమని ఛాలెంజ్ చేయమని చెప్పండి నా దగ్గర. ఒక్క ఆఫీసర్ కానీ ఎవడైనా సరే నేను ఛాలెంజ్ చేస్తానని చెప్తున్నానండి. ఎవడైనా సరే రాజశేఖర రెడ్డి టైంలో కానీ జగన్ టైంలో కానీ ఎంతోమంది మామూలు కదండి, ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ ఇప్పుడు ఆంజనేయులు కూడా ఆంజనేయులు ఎవడన్నాడు ఆడు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదైనా దీని మీద సంతకం పెట్టాలనుకోండి, దేన్ని సంతకం పెట్టాలి 10 సార్లు ఆలోచించి సంతకం పెట్టేస్తారు తెలిసిండే. నచ్చిన పొలిటీషియన్ ఎవరు? జగన్. ఎందుకని? తను అందరినీ ఒక పేద ప్రజలందరూ కూడా బాగానే చూశాడు. డబ్బులు కూడా యాడ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండేవాళ్ళు. ప్రాజెక్టులు రాలేదంటే అతను కూడా ప్రాజెక్టులు తెచ్చేవాడు. కాకపోతే ఆ టైంలో కరోనా 2 సంవత్సరాల దెబ్బ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందు గురించి అనమాట కొన్ని విషయాల్లో అతను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాడు. లాస్ట్ లో చేసిన తప్పు ఏంటంటే కార్యకర్తను వదిలేశాడు. ప్రజలందరూ నాకే ఓటు చేసేస్తారు, నేను పథకాలన్నీ ఇచ్చాను కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు అతను. అది ఈ రోజు జరగలేదు. లేదంటే జగనే వచ్చిండేవాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఓడిపోయి అదే కార్యకర్తలను పట్టించుకోలేదు అతను. జనాలందరికీ మనం ఫ్రీ అన్ని ఇచ్చేస్తున్నాం కదా, మనం అంటే బ్రాండ్ అనుకున్నారు అతను. ఈ కార్యకర్తలు వదిలేయడం వల్లే అతను తర్వాత టీచర్స్ కొన్ని సమస్యలు గవర్నమెంట్ పెన్షన్ అని అదని ఇదని రాకపోవడం, వాళ్ళ ప్రాబ్లం పడడం, వాళ్ళందరూ ఒకటి అయిపోయి కొట్టడం, గవర్నమెంట్ ఎంఎల్ఏస్ కూడా చాలా దీనిగా ఇదేశారనమాట. ఈ రోజు కూడా అతను ఏం న్యాయం చేయలేదు, చేస్తారని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఇంతవరకు ఏమీ జరగలేదు. అందరూ వెయిట్ అండ్ సీ, జనాలందరూ ఏం జరుగుతుందా చూద్దాం. అది ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు సార్? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకని? విజన్ ఉంటుంది, ప్లస్ ఏమో ఒక ఏదైనా స్టేట్కి ఏదైనా డెవలప్మెంట్ కానీ లేదంటే ఏదైనా ప్రాజెక్టులు రావాలన్నా బాగుంటుంది యాక్చువల్గా. ఆ విజన్తో వర్క్ చేస్తాడు. ఏదైనా ఫ్యూచర్ ఒక 20 years ఆలోచించి ఏదైనా ప్రాజెక్ట్స్ అవి తీసుకొచ్చేస్తుంటారు అంతే. సార్ ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు సార్? సార్ ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా సరే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక లెజెండరీ. ఒక భావితరాలకి ఏం చేయాలో ఆయనకి మాత్రమే తెలుసు. మనం చూస్తాము చూస్తూనే ఉంటాం. ఆయన విజనరీ దగ్గర ఎవరు ఎందుకు పనికిరారని నా ఫీలింగ్. ఎందుకని అంటే సిబిఎన్ గారు ఇష్టం మీకు? సార్ సిబిఎన్ గారు ఎందుకు ఇష్టం అనేది ఒక పాయింట్తో మనం ఎవరైనా తేల్చలేం సార్. అది ఎందుకు అనేది మనం జరుగుతున్న అభివృద్ధి కానీ, జరిగిపోయిన అభివృద్ధి కానీ, ఇక మీద జరగాల్సిన అభివృద్ధి కానీ ఆయన చేతుల మీద ఆంధ్రప్రదేశ్ ఎన్ని విధాలుగా లాభం పొందాలో అన్ని విధాలుగా లాభం పొందుతుంది. ఆయన బాటలోనే వాళ్ళ అబ్బాయి గారు నారా లోకేష్ గారు వెళ్తారు కూడా. యంగ్ లీడర్స్ ని ఎంకరేజ్ చేయడంలో ఆయన తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది అనిపిస్తుంది అనే కన్నా మనం ఫీల్ అవుతున్నాము దాన్ని. సో అందుకని నాకు సిబిఎన్ గారు ఫస్ట్ నుంచి ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరండి? మాకు ఇప్పుడు ప్రస్తుతానికి నచ్చిన పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే డెవలప్మెంట్ పరంగా చంద్రబాబు నాయుడు గారు వెరీ బెస్ట్ సీఎం. ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ గారు కూడా బాగా చేస్తున్నారు. ఈ గ్రామీణ సడక్ యోజనని పవన్ కళ్యాణ్ గారు సూపర్ గా 100%. ఇంతకుముందు పల్లెటూరులో మీకు సిమెంట్ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా డ్రైనేజ్లు అయ్యాయి, సిమెంట్ రోడ్లు అయ్యాయి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం చాలా బాగా వర్క్ చేస్తుంది. తర్వాత మా అందరూ ఇప్పుడు ఉన్న మినిస్టర్లు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, అది టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఇంకా 25-30 ఏళ్ళు వీళ్ళే కూటమి ఉంటుంది. ఇంకా కూటమి మారే ప్రసక్తి లేదు. కూటమిలో చేయడం వల్ల మన స్టీల్ ప్లాంట్కి డబ్బులు వచ్చాయి. మొన్న నితిన్ గడ్కరీకి వస్తే ఎన్నో హైవేలు డెవలప్మెంట్ ఉంటుంది. రైల్వే జోన్ వచ్చింది, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, అన్నీ వస్తున్నాయి. ఇది బెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరండి? నచ్చిన పొలిటీషియన్ అంటే ప్రెసెంట్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అండి. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా జగన్ కొంతవరకు పాలన బాగానే చేశారు చెప్పాలంటే. కానీ కొన్ని చిన్న తప్పుల వల్ల ఏంటంటే ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ప్రయారిటీ ఇచ్చారు. అది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదే కరెక్ట్. నాకు కూడా అదే మంచిది అనిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ తీయాలండి, అదొకటి ఉంది. ఆ విధంగా కొంచెం కంపెనీస్ రావాలన్న ఒక ఆలోచన విధానం చేయాలంటే ఒక యూత్, ఒక సీనియారిటీ ఉన్నారు పాలనలో. అంటే సీనియర్ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, యూత్ పరంగా చూస్తే లోకేష్ ఉన్నారు, తర్వాత భరత్ గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో. సో వీళ్ళందరూ కలిసి మనకి రాబోయే తరానికి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ అంటే కంపెనీస్ అవన్నీ తీసుకొచ్చి ఒక యూత్కి మంచిగా అండగా నిలబడతారని చిన్న ఆశ ఉంది. ఆ ఆశ కనుక నెరవేరింది అనుకోండి, ఇంకా ఈ తెలుగుదేశం అంటే పార్టీ పరంగా కాదు, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదు.
ఆ విషయంలో మాకు. ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి డిగ్రీ చదువుకుని ఉన్నాడు. యాక్చువల్గా మేము బిజినెస్లో ఉన్నాం. మా అబ్బాయి ఏదో చేస్తున్నాడు సింపుల్గా, కానీ ఇలా కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. వాళ్ళందరి పరంగా చూస్తే వాళ్ళ కోసమైనా సరే ఈ సీనియారిటీ, ఈ యూత్ వీళ్ళందరూ కలిసి ఎక్కడ ప్లేస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఆసరాగా అండగా ఉంటే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే భాగ్యనగరాన్ని చూసాం మేము, చాలా వరకు డెవలప్ అయ్యిందంటే ఆయన వల్ల. సో అంతకు మించి ఇక్కడ చేస్తారని నమ్మకం అయితే ఉంది. ప్రజలు సోమరిపోతం చేయకుండా ఉన్నట్టయితే కొంచెం బాగుండేది. ఇంకా ఎవరిది జగన్ పరిపాలన, ఆయన పరిపాలన వల్ల కొంచెం అదే చెప్పకూడదు, ఇంకా అయిపోయింది. కానీ నాకు నచ్చిన పొలిటీషియన్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు. సార్, ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకని? ఆయన చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ. ఆయన తర్వాత ఎవరు ఇష్టం సార్? ఇప్పుడు ఆయన లేరు కదా, ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు ఇష్టం? రాజశేఖర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన చేసేవన్నీ ఫాలో అవుతూ ఇంకొకటి చేశాడు. గవర్నమెంట్ స్కూల్ని టాప్లో తీసుకొచ్చాడు. ఎప్పుడు నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్ చూడలేదు. అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలకి కావాల్సింది విద్య, వైద్యం, ఈ రెండు ఫ్రీ ఇవ్వండి. అమ్మఒడి, బొమ్మఒడి, తమ్మఒడి ఏం అవసరం లేదు. విద్య, ఆరోగ్యం రెండు ఫ్రీగా ఇవ్వండి. ప్రజలు ఆరోగ్యంగా అవుతారు. స్కూల్, గవర్నమెంట్ స్కూల్, కాలేజ్, కార్పొరేట్ స్కూల్తో కాంపిటేట్ అవ్వాలి. అయినప్పుడే డెవలప్మెంట్. చదువు లేకపోతే ఈ ఉచితంగా డబ్బులు ఇస్తే గొర్రెల్లో బతకడం తప్ప ఇంకొక యూజ్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి తేడా ఏంటి సార్? ఈయన ఒక నిర్ణయం కాదు, ముగ్గురు కలిపి ఒక నిర్ణయం తీసుకోవాలా. వాడు ఒకడే తీసుకుంటే ఏం చేసినా, ఈవెన్ మోడీ గారు చెప్పినా కూడా వెనకంటే ఈ రోజుకి ఇది వచ్చింది. మోడీ మాట అంటే ఈ రోజు ఆయన సీఎం. మరి ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు? దానికి చాలా కారణం మీకు కూడా తెలుసు. అవన్నీ పబ్లిక్ లో చెప్పకూడదు, అది మీకు కూడా తెలుసు. మీకే కాదు, ఎవరి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు మీరు? చాలా ఉన్నాయి, అలా పబ్లిక్ గా చెప్పకూడదు. ఈవెన్ ట్యాంపరింగ్ అంటారు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. సో అవన్నీ మనం అంత నాలెడ్జ్ లో మనం వెళ్ళలేం. కాబట్టి బెస్ట్ సీఎం ఏపీ సీఎం ఢిల్లీ లెవెల్లో కూడా నెంబర్ 2, నెంబర్ 3 వచ్చాడు. కేసీఆర్ కూడా పడిపోయాడు ఈయన ఉన్నప్పుడు సీఎం డౌన్. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఈ రెండు ఇవ్వండి, మిగతా ఏ ఉచితం అవసరం లేదు, రేషన్ కూడా అవసరం లేదు. మరి లిక్కర్ స్కామ్ లో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు అంటే దీన్ని ఎలా చూస్తారు సార్? వీళ్ళంతా రాజకీయ నాయకులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కాదు. లిక్కర్ అన్నప్పుడు, మినిస్టర్ అన్నప్పుడు కోట్లు ఖర్చు పెట్టి వస్తారు, కోట్లు సంపాదించి ఎన్ని చేస్తారు. ప్రతి ఒక్కరు చేసేది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చేయడు. మన 40, 60, 72 సంవత్సరాల చరిత్రలో ప్రతి ఒక్కరు చేసేది. స్కామ్ లేకుండా నిజాయితీగా చేయాలంటే ఆడి సీఎం కూడా, సీఎం కాదు కనీసం కార్పొరేటర్ కూడా పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. దాన్ని మీరు దీనికంటే కవిత ఢిల్లీ వెళ్ళి చేసింది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ప్రతి ఒక్కరు పొలిటీషియన్ ఈజ్ ద గిల్టీ. నాట్ ప్యూర్లీ ప్రజలకి సేవ చేసేవాడు రాజకీయ నాయకుడు లేరు, ఎవరు లేరు. 1%, ఒక 10% ఎక్స్ప్రెషన్ మనిషిలో, ప్రతి మనిషిలోను, ఆడ మగాలో కూడా ప్రతి మనిషిలోను మంచోళ్ళు ఉంటే చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు 50-20% మంచోళ్ళు, 80% నేను కూడా కావచ్చు. నేను నిజాయితీ పడ్డా నేను చెప్పను. ఇప్పుడు రప్ప నరికేస్తామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతుంటే ఇది మంచిదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఇది కరెక్టే అంటారా? మంచిదా కాదు అనేది అందరికీ తెలుసు. దానికోసం అందరు కామెంట్ చేసి చెప్పవసరం లేదు. అది మంచిదైతే మంచిగా తీసుకుంటారు ప్రజలు, చెడ్డది కాబట్టి చెడ్డగా తీసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అని అడిగితే చాలా ఉంటుంది. అంత డిబేట్ మనకు అవసరం లేదు. ఏదో 2 ముక్కలు చెప్పాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరండి? జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కొద్దిగా ఏదైనా చేస్తారన్న ఒక దీని మీద మనం గెలిపించడం జరిగింది కదా. ఏమైనా చెయ్యాలి అన్న కొద్దిగా ఇంటెన్షన్ మీద పెట్టి ఆయన అంటే ఫస్ట్ నుంచి కూడా మనకు అభిమానం ఎక్కువ. అంతే, సినీ ఫీల్డ్ నుంచి అభిమానం ఉంది, అదే కంటిన్యూగా మనం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? చిన్నప్పటి నుంచి సినీ ఫీల్డ్లో అలా ఉంటున్నారు. తన నుంచి కొంచెం మనం ఏదో నేర్చుకున్నాం. తన ఓన్గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు అన్నీ చేసుకుంటూ ప్రజలకు ఏదో చేద్దాం అనుకుని పొలిటికల్ ఫీల్డ్కి వచ్చారు. మరి తను మనకి ఏదైనా క్యాస్ట్ పరంగా, రిలీజన్ పరంగా ఏం చూడరన్న నమ్మకంతో మనం ఓటేసి గెలిపించుకున్నాం. మరి చూడాలి. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు అంటే ఎవరని చెప్తారు? నాకు నాయకుడు అంటే ప్రస్తుతానికైతే మన యూత్కి అందరికీ ఆదర్శంగా మన లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళు నాకు నచ్చుతున్నారు. ఎందుకని? ఎందుకంటే యువకుడు మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా ఆలోచించి ఏదైనా మంచి చేయాలని చూస్తారు, అతను స్వార్థం లేకుండా. అందుకని ఈ ఇరువురు సమక్షంలో గవర్నమెంట్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
దేశంలో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరండి? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకని? ఎందుకంటే పథకాలన్నీ మంచివి ఇచ్చాడు. చదివించలేని తల్లిదండ్రులు ఉన్నా తల్లికి వందనం పడుతుంది కాబట్టి పర్వాలేదు. అంటే ఏవైనా స్కూల్ ఫీజులు కట్టుకున్నా లేదంటే స్కూల్ డ్రెస్సులకైనా దేనికైనా ఉపయోగపడుతుంది. అందుకని మాకు చంద్రబాబు నాయుడు అంటే కూడా ఫ్రీ ఇస్తున్నాడు, బాగానే ఉంది. చూడాలి మరి, ఇంకా అమలు చేయలేదు కదా. మరి 15వ తారీఖునే అమలు చేస్తున్నారు కదా బస్సు. తర్వాత చెప్తాం ఎలా ఉంది ఏంటి అన్నది. ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు సార్? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న రాజకీయాల పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారండి. ఎందుకని? ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ స్కీమ్స్ కానీ బాగా చేస్తున్నారు. సో ఫ్యూచర్ గుర్తుపెట్టుకుని అతను వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్కి ప్రజలకు ఏం చేయాలనేది అదొకటి అతను చూసుకొని చేస్తున్నారు. అది సో దాని వరకు చంద్రబాబు గారికి బెస్ట్ పొలిటీషియన్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్లో.